చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మీద, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మీద కాపుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది అని కొన్ని విశ్లేషణలు వెలువడుతూ ఉన్నాయి. కొన్ని వార్తల మేరకు వెలువడుతూ ఉన్నాయి. కాపు సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళు ఏమాత్రం సంతృప్తికరంగా లేదు అని, ఆ సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకొని అధికారంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన దాని అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి తన ప్రయోజనాలు చూసుకుంటూ ఉన్నారు, కానీ సామాజిక వర్గ గౌరవానికి ఏమీ ప్రియారిటీ ఇవ్వడం లేదు అని, అసలు తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేయడం అండ్ ఈ ప్రభుత్వం మీద వీటన్నిటి మీద కూడా వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పి క్షేత్రస్థాయి నుంచి కూడా కొన్ని వాస్తవాలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ దీనికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా కాపు నాయకుల మీద, వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడులను పాయింట్అవుట్ చేస్తూ ఉంది. ఇంతకుముందు ముద్రగడ పద్మనాభం గారి మీద అయితే ఏముంది, తాజాగా అంబటి రాంబాబు గారి మీద అయితే ఏముంది, వరుసపెట్టి కాపు నాయకుల మీద తీవ్రంగా ఈ ప్రభుత్వం విరుచుకుపడుతోంది అని అటువైపు నుంచి కూడా వైసీపీ విమర్శలు ఎక్కువ పెడుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఇటు చంద్రబాబు నాయుడు గారికి భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ మీద, దాని అధ్యక్షుడి మీద కాపుల్లో నమ్మకం సన్నగిలుతుందని చెప్పి ఒకవైపు, చంద్రబాబు నాయుడు గారు కాపు వ్యతిరేకి అని చెప్పి ఇటువంటి విమర్శలు మరొక వైపు, ప్రభుత్వం మీద ఓవరాల్గా అసంతృప్తి మరొక వైపు, ఈసారి ముగ్గురు పార్టీలు కలిసి ఉన్నా కూడా అధికారాన్ని వీళ్ళు నిలబెట్టుకోవడం సాధ్యమవుతుందా అని చెప్పే అనుమానాలు మరొక వైపు. ఇటువంటి పరిస్థితుల మధ్య కాపు సామాజిక వర్గాన్ని కాసింతైనా సాటిస్ఫై చేసే ఉద్దేశంతో వంగవీటి రాధా గారికి వాస్తవానికి తెలుగుదేశం పార్టీ తనను వాడుకొని వదిలేస్తుంది అని చెప్పి ఒక రకమైన ప్రచారం అయితే ఉంది. ఇంతకుముందు టికెట్ ఇవ్వలే, ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఏ నామినేటెడ్ పదవుల్లో కూడా ప్రియారిటీ ఇవ్వలే. ఇప్పుడు వంగవీటి రాధా గారికి రాజ్యసభ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఒకవైపు వైసీపీ ఎదురుదాడి చేస్తూ ఉంది. కాపులను అవమానిస్తున్నారు, కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి. సో ఇదంతటిని కొంతైనా తగ్గించుకోవాలి ఈ వ్యతిరేకతనని వంగవీటి రాధా గారి పేరును రాజ్యసభ స్థానం కోసం పరిశీలిస్తున్నారు అని తెలుగుదేశం పార్టీ మీడియాలోనే లీకులు కనిపిస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ మీడియాలోనే వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. అది సాధ్యమవుతుందా లేదా అంటే తెలియదు, బట్ ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది. బహుశా ఆ చర్చ మీద, ఈ వార్త మీద జనాలు ఎట్లా రియాక్ట్ అవుతారు, కాపు సామాజిక వర్గం ఎట్లా రియాక్ట్ అవుతుంది తెలుసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారేమో తెలియదు. మరి ఆ ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారేమో. బట్ తనకు రాజ్యసభ స్థానాన్ని పరిశీలిస్తూ ఉన్నారు అని యాక్చువల్గా ఇప్పటికే ఒక పక్క టీడీ జనార్దన్ అని ఆ పేరు వినిపిస్తుంది, సానా సతీష్ అనే పేరు వినిపిస్తుంది, కిలార్ రాజేష్ అనే పేరు వినిపిస్తుంది. మరో పక్క సీనియర్లు ఏమో యనమల రామకృష్ణ, వరలరామయ్య పేర్లు ఎప్పుడు వినిపిస్తూ ఉంటాయి. 4 ఖాళీ అవుతాయి. జనసేనకు 1 కావాలంటున్నారు, బీజేపీ 1-2 కావాలంటుంది. మరి టీడీపీకి 1-2 మిగులుతాయి. ఎవరు కట్ చేస్తారో తెలియదు. ఇప్పుడు కొత్తగా వంగవీటి రాధా గారి పేరు వినిపిస్తుంది. అది కూడా ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎఫెక్ట్తోనే. కాపు సామాజిక వర్గాల్లో మన మీద వ్యతిరేకత పెంచడంలో వైసీపీ కొంతవరకు సఫలీకృతం అవుతుంది అని ప్రభుత్వ పెద్దలు భావిస్తూ ఉండబట్టే రాధా గారి పేరు పరిగణలోకి తీసుకుంటున్నారు అని చెప్పి అయితే ఒక అంచనా నెలకొని ఉంది. మరి ఫైనల్గా ఎవరికి ఇస్తారో తెలియదు. చర్చలోకి అయితే రోజు పేరు వస్తూ ఉన్నాయి.